హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. మనం ముందటి క్లాస్లో వచ్చేసి ఈ మూవ్ టూల్స్ గురించి కానీ తర్వాత రెక్టాంగులర్ మార్క్ టూల్స్ గురించి కానీ అయితే తెలుసుకున్నాము. వాటి గురించి ప్రాక్టికల్స్ కూడా చేస్తున్నాము. అలాగే చూడండి, ఇది వచ్చేసి లాసో టూల్. ఈ లాసో టూల్, పాలిగనల్ టూల్ ఆల్రెడీ మనం టూల్స్ కింద చెప్పుకున్నాం. వీటికంటూ ప్రాక్టికల్స్ ఏంటి అంటే, ఈ ప్రాక్టికల్స్ని మనం ప్రాక్టీస్ చేయడమే. ప్రతిభ తీసుకోవటం, మనకి ఎలా కావాలి ఏంటి అనేది ఇలా దాని చుట్టూతా డ్రాగ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఒక్కొక్కసారి చూడండి, మనకి టూల్తో చేస్తున్నప్పుడు అది అటు ఇటు వెళ్ళిపోతుంది. అంటే మౌస్ మీద మనకి ఎక్కువ గ్రిప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కొంచెం ఇంతకంటే కాకుండా ఇంకొంచెం మనం నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఈ టూల్స్ తో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఆ టూల్స్ అనేవి అర్థం అవుతాయి. ఆల్రెడీ మీకు తెలుసు, జస్ట్ అర్థం అవుతాయి అనమాట. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ టూల్స్ ఏంటి అనేది అర్థం అవుతుంది. పైగా ఈ టూల్స్ ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా యూజ్ చేయటం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అనేది వచ్చేసింది కాబట్టి. ఓకే, అంతకుముందు ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ లేదు కాబట్టి అప్పుడు ప్రతిదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా మనం దాన్ని తీసుకొని లాసో టూల్ కానీ పాలిగనల్ కానీ ఏదో ఒకటి తీసుకొని మనకు కావాల్సిన విధంగా మనం కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఈ ఆబ్జెక్ట్ కూడా అంతే. ఇది కూడా ప్రాక్టీస్కి పెద్ద అవసరమే ఉండదు, ఇది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ దాన్ని చేసుకొని మనకి ఎక్కడైతే కావాలి అనుకుంటామో దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇమేజ్ లో ఏదైతే మనకి ఆబ్జెక్ట్ ఉందో దాన్ని అయితే మీకు సెలెక్ట్ చేసేసి పక్కన పెడుతుంది అనమాట. సో అంత ఈజీగా వర్క్ అనేది అవుతుంది ఈ టూల్ వచ్చిన తర్వాత. అలాగే అంతకుముందు అయితే మనం ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. చూడండి, నేను దాని మీద వెళ్ళగానే ఏమవుతుంది, అదొకటే ఆబ్జెక్ట్ అనేది నాకు ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దాన్ని సర్కిల్ తీసుకొని కానీ లాసో టూల్ తీసుకొని కానీ ఇలాంటి ఏమి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల ఇప్పుడు మీకు వర్క్ అనేది కూడా చాలా వరకు ఈజీ అయిపోతుంది. సో ఇది పెద్ద ప్రాక్టీస్ కూడా పెద్ద ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, యాడ్ సెలెక్షన్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్టర్ ఇలా ఉన్నాయి కదా, అందులో మీకు ఏదైతే కావాలి అనుకుంటారో వాటిని అయితే యూజ్ చేసుకోండి. వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు దేనికి కావాలి అనేది చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్. ఓకే కదా, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఆ కలర్ రేంజ్ ని బట్టి. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ బ్యాండ్ అనమాట, అది లేదా మ్యాజిక్ బ్యాండ్ కూడా అనొచ్చు. చూడండి, ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ కలర్ లో నాకు సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే చూడండి అది సెలెక్ట్ అవుతుంది. ఇది కూడా గ్రీనే కదా, మరి ఇంతవరకు ఎందుకు సెలెక్ట్ అయింది అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న టాలరెన్స్ వచ్చేసి ఆ కలర్ యొక్క రేంజ్ వచ్చేసి 10% పెట్టున్నాం కాబట్టి, అంటే డార్క్ అయితే డార్క్ లో 10%, లేదా లైట్ అయితే లైట్ లో 10% అలా సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఇక్కడికి కలర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైతే కలర్ మనం ఈ మ్యాజిక్ బ్యాండ్ దేనిపైన అయితే పెట్టామో దాని వరకే సెలెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను యాడ్ సెలెక్షన్ తీసుకొని ఈ పక్కన కూడా క్లిక్ చేశాను. చూడండి, ఆ కలర్ రేంజ్ ఎంత వరకు ఉందో ఆ కలర్ వరకు సెలెక్ట్ చేస్తుంది అనమాట. అలాగా ఇది పర్టికులర్ గా ఆబ్జెక్ట్ ని కాకుండా కలర్ యొక్క రేంజ్ ని బట్టి సెలెక్ట్ చేస్తుంది. ఓకే, మ్యాజిక్ బ్యాండ్ అది. నెక్స్ట్ వన్ క్రాప్ టూల్ తెలిసిందే. తర్వాత పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే మనం పర్స్పెక్టివ్ గా తీసుకోవచ్చు. చూడండి, ఓకే, ఈ విధంగా పర్స్పెక్టివ్ గా తీసుకోవచ్చు అనమాట. అందుకని దీన్ని పర్స్పెక్టివ్ అన్నారు. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. స్లైస్ టూల్స్ గురించి అయితే ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒకసారి అది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, ఫ్రేమ్ టూల్. ఈ ఫ్రేమ్ టూల్ కానీ తర్వాత ఇక్కడ మనకి ఈ రెక్టాంగిల్ టూల్ కానీ ఇక్కడ మనకి మీకు కనపడుతుంది చూడండి, సేమ్ ఆ ఏరియా వరకు సెలెక్ట్ చేస్తుంది ఇది.
ఈ ఫ్రేమ్ టూల్ ఏంటి అంటే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక ఆబ్జెక్ట్ ని పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, ఇది చూడండి. ఈ ఫ్రేమ్ టూల్ ఏంటి అంటే ఫ్రేమ్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్. మీకు అందులో ఏదైతే కావాలి అనుకుంటారో దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇది చూడండి, మీకు సర్కిల్ గా కావాలి అనుకుంటే సర్కిల్ గా ఇస్తుంది, లేదు జస్ట్ మీకు బాక్స్ లాగా కావాలి అనుకుంటే బాక్స్ లాగా ఇస్తుంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు, అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది తీసుకున్నారు. ఇది తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ఇక్కడ మీకు లేయర్ ప్యాలెట్ లో ఇమేజ్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి దీంట్లో పడేయండి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, వేరే ఇమేజ్ అనేది అందులో మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు మీరు మూవ్ టూల్ తో ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలాగా మూవ్ చేసుకుంటా తీసుకురావచ్చు. చూడండి ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఉన్నదేమో బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ ఉంది, కానీ నేను సేమ్ అదే ఇమేజ్ లో నాకు ఈ పర్టికులర్ రెడ్ కలర్ అనేది రావాలి అనుకుంటున్నాను. అంటే వేరే ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఈ ఫ్రేమ్ లో నాకు కనపడాలి అని పెడుతున్నాను అనమాట. సో ఈ ఫ్రేమ్ టూల్ అనేది ఇలాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు దీనికన్నా ఇంకొక ప్రాక్టికల్ ఏంటి అంటే దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. దీనికి సంబంధించి మీరు ముందు ఎలిప్టికల్ టూల్తో సెలెక్షన్ చేసుకోండి. ఇందాక మనకు కరెక్ట్గా పర్టికులర్గా రాలేదు. తీసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను జస్ట్ కంట్రోల్ పట్టుకొని అడ్జస్ట్ చేశాను దాన్ని. ఇందాక మనం పర్టికులర్ గా కంట్రోల్ పట్టుకున్నా కూడా అడ్జస్ట్ అవ్వలేదు ఫ్రేమ్ టూల్లో. కానీ ఇప్పుడు నాకు నేను సెలెక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని రైట్ క్లిక్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాను, నేను కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్నాను, కంట్రోల్ పట్టుకొని నోట్స్ ని పట్టుకొని అటు ఇటు లాగాను. లాగిన తర్వాత నాకు చూడండి సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు న్యూ లేయర్ అయితే తీసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ ఫర్ న్యూ లేయర్ తీసుకున్న తర్వాత అందులో మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కావాల్సింది అందులో ఏంటి, రెడ్ కావాలి. రెడ్ కావాలి అంటే యాక్చువల్గా ఇక్కడ నాకు లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను పైకి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తున్నాను అంటే ఆల్ట్ పట్టుకొని చూడండి, ఆల్ట్ పట్టుకొని ఈ లేయర్స్ రెండింటికి మధ్యలో వచ్చి ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చింది నాకు. ఇప్పుడు నేను కంట్రోల్ డి అనేసేసి చూడండి, ఓకేనా, సేమ్ ఇది ఏదైతే ఉందో నాకు ఈ విధంగా ఇందులోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇందాక మనం ఫ్రేమ్ టూల్ తో అంత పర్ఫెక్ట్ గా ఒక సర్కిల్ లాగా కానీ ఒక బాక్స్ లాగా కానీ తీసుకోగలిగాం. కానీ మనం ప్రతిసారి సర్కిల్ అంటే మనం తీసుకున్న ఇమేజ్ లో కంటెంట్ అవ్వచ్చు లేదా ఆబ్జెక్ట్ అవ్వచ్చు కొంచెం వంకరగా ఉండొచ్చు లేదా అటు ఇటు ఉండొచ్చు, స్కివ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు మనకు ఉపయోగపడాలి అంటే సెలెక్షన్ తీసుకోండి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయండి. దాని లోపల రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ట్రాన్స్ఫార్మ్ లో మీరు కంట్రోల్ పట్టుకొని ఆ సెలెక్షన్ ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత న్యూ లేయర్ తీసుకొని న్యూ లేయర్ లో కలర్ ఫిల్ చేయండి. కలర్ ఫిల్ చేసిన తర్వాత మీరు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దానిపైన లేయర్ పైన న్యూ లేయర్ తీసుకొని అందులో అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా కింద లేయర్ ఉంటే కనుక మీరు దాన్ని పైకి అయితే తీసుకొచ్చేయచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఆల్ట్ పట్టుకొని ఆ రెండింటి మధ్యలో మీరు క్లిక్ చేసి చూడండి, ఇలా ఆల్ట్ పట్టుకుంటే అలా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ డి అనేది డి సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే సెలెక్షన్ ఉంటే ఆ సెలెక్షన్ అనేది మీకు పక్కకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో
డీసెలెక్ట్ కొట్టేసేసి, డీసెలెక్ట్ కొట్టిన తర్వాత మీరు మూవ్ టూల్తో అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అనేది ఇమేజ్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అది ఫ్రేమ్ టూల్కి సంబంధించిన ఇంకొక ఆప్షన్ అనమాట అది. నెక్స్ట్ ఐడ్రాపర్ టూల్. ఐడ్రాపర్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏదైనా కలర్ పిక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో మీరు క్లిక్ చేసుకొని చూడండి వచ్చింది. అక్కడికి వెళ్ళగానే మీరు క్లిక్ చేసినప్పుడు చూడండి, మీరు అంతకు ముందు క్లిక్ చేసిన కలర్ కింద ఉంటుంది, ఇప్పుడు తీసుకుంటున్న కలర్ పైన వస్తుంది. ఓకే, అది ఈ 3D మెటీరియల్, తర్వాత కలర్ శాంప్లర్స్, రూలర్, నోట్స్, 1 2 3 కౌంట్ అనేవి మనం ఆల్రెడీ చూస్తున్నాము. వీటికి ప్రాక్టికల్స్ అంటూ సపరేట్గా ఏం లేవు. జస్ట్ వాటిని ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ స్పాట్ హీలింగ్ బ్రష్. వీటికి కూడా ఏంటి అంటే మనం ఫేస్లో ఉన్న మచ్చలను తీసుకోవటం, లేదా ఆబ్జెక్ట్లో ఏదైతే అన్వాంటెడ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోవటం. ఓకే, తర్వాత హీలింగ్ వచ్చేసేసి, హీల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. హీలింగ్ అంటే ఏంటి అంటే మాన్పటం, లేదా అక్కడ ఉన్న గాయాన్ని తీసివేయటం, లేదా అక్కడున్న ఆబ్జెక్ట్ని తీసివేయటం. సో ఇలా హీల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాచ్ టూల్ అనమాట. ఈ ప్యాచ్ టూల్ చూడండి. ఓకేనా, ఇలా ఇందాక మనం ఫ్రేమ్లో చేసింది కూడా అదే, కాకపోతే ఇందులో డైరెక్ట్గా మీకు ఏదైతే కావాలో అక్కడికి తీసుకెళ్ళిపోతే అలా వస్తుంది అనమాట. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక మనం తీసుకెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అది చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ వెనకున్న బ్యాక్గ్రౌండ్ లో మీకు కలర్ అనేది మిక్సింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దీనికి డిఫరెన్స్ అది. ఈ కంటెంట్ వైర్, తర్వాత రెడ్ ఐ టూల్ కూడా చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా బ్రషెస్ అనమాట. ఈ బ్రషెస్ కి సంబంధించి నెక్స్ట్ క్లాస్ లో అయితే పూర్తిగా వివరిస్తాను, ఎలా బ్రష్ తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే కనుక తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జస్ట్ చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు. దయచేసి చేయండి, చేస్తేనే మనకి యూట్యూబ్ అనేది వ్యూస్ పెంచుతుంది. సో దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి.